హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ చారు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అదేవిధంగా ఫిష్ ఫ్రై సెమీ గ్రేవీతో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి చేసుకుని తిన్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకుని తినాలి అనే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా మెంతులు, జీలకర్ర వేయించినటువంటి పౌడర్ 1 టేబుల్ స్పూన్, కేవలం జీలకర్ర వేయించింది 1 టేబుల్ స్పూన్, 2-3 టేబుల్ స్పూన్ల నూనె, అల్లం వెల్లుల్లి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక లెమన్ పిండుకొని మొత్తం అంతా మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మన ఫిష్ ముక్కల్ని వేసుకొని మసాలా అంతటిని పట్టించేసుకుందాము. నేను ఇక్కడ ఒక ఫిష్ మొత్తాన్ని తీసుకున్నాను. అదేవిధంగా మనం చారు కూడా చేసుకుంటున్నాం కదా, ఆ చారు ముక్కలకు కూడా మసాలాని అంటి పెట్టించుకున్నాను. ఒక 1 అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇలా ఉంచుకున్నట్లయితే మసాలా అంతా ఫిష్లో ముక్కలకి పడుతుందన్నట్టు. దీన్ని పక్కకు పెట్టేసి మనము మసాలాని తయారు చేసుకుందాం. మన ఫిష్ గ్రేవీకి కావాల్సినవి తయారు చేసుకుందాము. ఇక్కడ నేను వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి, ఉల్లిగడ్డని కచ్చా పచ్చగా దంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి. జీలకర్ర వేసుకొని దీంట్లోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిగడ్డలు ఎర్రగా వేయగా మనము దంచి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా ఇందులో వేసుకుందాము. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చిలను కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా వేయించుకుందామండి. కొద్దిగా మధ్య మధ్యలో మనము ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎలా అయిందో. ఈ గ్రేవీ అనేది కొంచెం బాగా కావాలి అన్నట్టు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఇలా వేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, అడుగు అంటుతుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మనం ఆల్రెడీ మసాలాలో కారం కూడా వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా బాగా అయింది. ఇలా అయిన తర్వాతనే మనం ఈ మసాలా అంతటిని పక్కకు అనుకోవాలి, ఇలా చుట్టూ పెట్టుకోవాలి అన్నట్టు. మధ్యలో మన ఫిష్ ముక్కల్ని వేసుకుంటాం కదా, వేసుకునే ముందట మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నట్లయితే మన ఫిష్ ముక్కలు అనేది అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు మన ఫిష్ ముక్కలని తీసుకొని వేసుకుందాము. మన చారు కావాల్సినవి మన చారులో వేసుకోవడానికి తల తోకలు ఒక 2-3 ఉంటాయండి, అవి వేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఉన్న ముక్కలన్నీ ఫ్రైకి బాగా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇందులో ముళ్ళులు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు. చివరిగా ఉన్నటువంటి ఫిష్ భాగం, తోక భాగంలో ఉన్నటువంటి ముక్కలు చాలా ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి. అందువలన అవి చారుకి బాగుంటుంది. ఫ్రైకి మాత్రము ఫిష్ మధ్య ముక్కలు చాలా బాగుంటాయి. ఇలా ఒక 2 టైమ్స్ ఇలా తిప్పుకోండి. వేగాక చూడండి అయిపోయింది. ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది, మీకు ఎక్కువ టైం ఏం పట్టదు. ఫ్రై అనేది మనము మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఒక లెమన్ పిండుకుంటే ఏమవుతుందంటే చాలా బాగుంటుంది, పుల్లగా బాగుంటుంది అన్నట్టు. ఈ నిమ్మకాయ ఎప్పుడు పిండాలంటే మనం స్టవ్ బంద్ చేసే ముందట ఒక సైడ్ పిండుకొనేసి మళ్ళా తిప్పేసుకోవాలన్నట్టు రెండవ సైడు. ఇప్పుడు మన స్టవ్ని కట్టేయండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చారుని చేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, అదేవిధంగా మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకుందాం. నూనెలో ఫ్రై అవ్వాలండి. ఇక్కడ నేను మన చారులోకి ఒక తలకాయ, 2 తోకలు తీసుకున్నానండి. ఉల్లిగడ్డ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని వేగనిచ్చాక ఇందులోకి ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత కలిపేసుకొని మనం ఇందులోకి కారం, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మెంతుల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న దాన్ని కొద్దిగా బాగా వేగినాక 1 గ్లాసుడు వాటర్ పోసుకున్నాను. ఇది వాటర్లో మగ్గాలి అన్నట్టు. మొత్తం అంతా మన మసాలా అంతా ఒక 5 నిమిషాలు మసాలా పెట్టుకోవాలి.
5 నిమిషాల తర్వాత మన చింతపండు రసాన్ని పోసుకోవాలి మనం. ఈ చింతపండు రసాన్ని పోసుకున్నాక తగినంత పోసుకోండి. బాగా పులుపు ఉండొద్దు, మరి పులుపు అనేది బాగుండదు చారులోకి. ఇందులోకి మళ్ళీ ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని కొత్తిమీర కాడలు వేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఈ చారుని మసలు పెట్టుకున్నానండి. మసులుతేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి ఇలా చారు మసిలాక మాత్రమే నేను ముక్కలు వేసుకున్నాను. ఇవి వేసాక ఒక 5 నిమిషాలు మరిగించుకున్నట్లయితే సరిపోతుందండి. ఇంకా అయిపోయిందండి మన టేస్టీ చారు, నోరూరించే ఫిష్ చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.